సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్. రీసెంట్గా మన ప్రభుత్వం చాలా వస్తువుల మీద ట్యాక్సెస్ అనేవి తగ్గించడం జరిగింది. దీనితో కొన్ని నిత్యావసర వస్తువుల మీద, విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడే విద్యా సంబంధమైన స్టేషనరీ వస్తువుల మీద దాదాపు జిఎస్టీ జీరో చేసింది. దీనివల్ల మన నిత్యం ఉపయోగించే టూత్పేస్ట్ దగ్గర నుంచి పాల ప్యాకెట్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, షాంపూ, హెయిర్ ఆయిల్ ఇలా చాలా వస్తువుల మీద జిఎస్టీ అనేది చాలా తగ్గించింది. అలాగే విద్యా సంబంధిత వస్తువులైన క్రయాన్స్, పెన్సిల్స్ వంటి స్టేషనరీ మీద జిఎస్టీ అనేది జీరో చేయడం జరిగింది. అయితే మీరు అనొచ్చు, ప్రభుత్వం జిఎస్టీ అయితే తగ్గించింది, కానీ కంపెనీస్ మాత్రం ధరలు పెంచితే ఏం చేయలేదు. అలా చేయకుండా ఉండడానికి మనకు ఒక ఏజెన్సీ అనేది ఉంది. వాళ్ళు చక్కగా పనిచేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కంపెనీలకు అవకాశం అనేది ఇవ్వడం జరగదు. అసలు జిఎస్టీ అంటే ఏమిటి? గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్. గతంలో మనకి జిఎస్టీ కన్నా ముందు చాలా పాత విధానంలో చాలా క్లిష్టతరమైన పన్ను విధానం ఉండేది. ఆ క్లిష్టతరమైన పన్ను విధానంలో చాలా రకాల పన్నులు ఉండేవి. దానిలో చాలామంది పన్ను ఎగవేతదారులు చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. అలాగే ప్రభుత్వం పన్ను వసూలు చేయడం కూడా చాలా కష్టతరంగా ఉండేది. ఆ తర్వాత కొన్ని సంస్కరణ చేసి వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనే విధానాన్ని తీసుకురావడం జరిగింది. దానిలో కూడా చాలా మైనస్ ఉండడం, కొత్త విధానం అవడం వల్ల కొంతమంది కొన్ని సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. దాంట్లో ఉన్న లోపాలను అధిగమిస్తూ మన ప్రభుత్వం జిఎస్టీ, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనే ఒక అద్భుతమైన పన్ను విధానాన్ని 2017 సెప్టెంబర్లో మనకి తీసుకురావడం, 2017 జూలైలో తీసుకురావడం జరిగింది. ఈ జిఎస్టీ అనేది కేవలం ఒక సంస్కరణ కాదు, ఇది ఒక అద్భుతమైన పురోగతికి నాంది. జిఎస్టీ, గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్, ఇది ఒక పరోక్ష పన్ను విధానము. పరోక్ష పన్ను విధానం అని ఎందుకన్నానంటే, సాధారణంగా చాలామంది ఉద్యోగస్తులే ప్రభుత్వానికి ట్యాక్స్ కడతన్నారు అనుకుంటారు. కానీ ఎంత పేదవారైనా, మధ్యతరగతి వారైనా, బిలో పావర్టీ లైన్ ఉన్నవారైనా, అబోవ్ పావర్టీ లైన్ ఉన్నవారైనా, ధనికులైనా, అతి ధనికులైనా ప్రతివారు ప్రతిరోజు వారు కొంటున్న వస్తువుల మీద పన్ను అనేది కట్టడం జరుగుతుంది. ఏ విధంగా కడుతున్నాం అనేది ఇప్పుడు ఈ జిఎస్టీలో మనం తెలుసుకుంటాం. ప్రతి వారు కూడా వారు కొంటున్న వస్తువుల మీద పన్ను కడతారు. అందులో వన్ ఆఫ్ ది ట్యాక్స్ ఈ జిఎస్టీ. జిఎస్టీ అనేది గతంలో మనకి 4 స్లాబ్స్గా ఉండేది. 5%, 12%, 18%, 28% ఇలా 4 స్లాబ్లుగా ఉండేది. ప్రస్తుతం జిఎస్టీ 2.0 సంస్కరణలో భాగంగా కేవలం 2 స్లాబుల్లో మాత్రమే మనకి అందుబాటులో ఉంది. అది కేవలం 5% అండ్ 18%. ఈ 2 స్లాబుల్లో మాత్రమే మనకి జిఎస్టీ అనేది ప్రస్తుతం అందుబాటులో ఉంది. దీనివల్ల చాలా రకాల నిత్యావసర వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. చాలా వస్తువుల ధరలు మనకి తగ్గడం జరిగింది. 40% ట్యాక్స్ విధానం అనేది ఒక ప్రత్యేక కేటగిరీగా ఉంది. దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిత్యావసర వస్తువుల మీద గతంలో 18% ఉన్న ట్యాక్స్ని ఇప్పుడు 5% చేయడం జరిగింది. నిత్యావసర వస్తువులు అంటే మనం ప్రతినిత్యం ఉపయోగించే టూత్పేస్ట్, టూత్ బ్రష్, షాంపూ, హెయిర్ ఆయిల్, హెయిర్ షాంపూ ఇలా చాలా రకాలైన నిత్యావసర వస్తువుల మీద మనకి 18% ఉన్న ట్యాక్స్ని కేవలం ఇప్పుడు 5% స్లాబ్లో తీసుకొచ్చారు. అలాగే డైరీ ప్రొడక్ట్స్, పాలు, పెరుగు, పన్నీరు, అలాగే కొన్ని రకాల బ్రెడ్స్, వీటి మీద కూడా మనకి 18% ఉన్న ట్యాక్స్ని 5%కి తీసుకురావడం జరిగింది. స్నాక్స్, బేబీ ప్రొడక్ట్స్ వీటి మీద 12% ఉన్న ట్యాక్స్ని 5%కి తగ్గించడం జరిగింది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా 5%కి మనకి ట్యాక్స్ ఇప్పుడు అందుబాటులో తీసుకురావడం జరిగింది. కొన్ని రకాల మోటార్ వెహికల్స్ 1200cc దాటి ఉన్న వెహికల్స్ని గతంలో 28% ఉన్న ట్యాక్స్ని ఇప్పుడు 18% తీసుకురావడం జరిగింది. అలాగే సంపన్నులు ఉపయోగించే కార్లు, కొన్ని రకాల లగ్జరీ కార్స్ని 40% ట్యాక్స్ పరిధిలోకి తీసుకొస్తారు. అయితే ఇది కూడా మనకి వాస్తవంగా చెప్పాలంటే ట్యాక్స్లు తగ్గాయి. గతంలో సెస్ ఉండేది వీటికి. ఈ చెస్ అంతా కలిపి వీళ్ళకి 50% వరకు ట్యాక్స్ పడేది. ఇప్పుడు 40% ట్యాక్స్ అవ్వడం వల్ల ఒక 25 lakhs రూపీస్ కారు కానీ వాళ్ళు కొనుగోలు చేసుకుంటే వాళ్ళకి ఒక 3 lakhs రూపీస్ వరకు గతంలో కానీ ఇప్పుడు ఆదా చేయడం అనేది జరుగుతుంది. జిఎస్టీ 2.0 అనేది ఇది ఒక పన్ను సంస్కరణ కాదు, ప్రజలే ముందు అనే ఒక నినాదం. జిఎస్టీ 2.0 ద్వారా
ఆదా చేసిన ప్రతి రూపాయి సమ్మిళిత ప్రాంతీయ అభివృద్ధికి అలాగే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి ఎంతగానో ఉపయోగపడుతుందని మనం తెలియజేయచ్చు. అసలు జిఎస్టీ 2.0కి సమ్మిళిత ప్రాంతీయ అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, భారత అభివృద్ధికి ఎలా పాటుపడుతుంది అనేది విద్యార్థులుగా మీరు తెలుసుకోవచ్చు. జిఎస్టీ 2.0 ద్వారా మనం ఆదా చేస్తాం, డబ్బులు మనకి మిగులుతాయి. దానివల్ల ఏమిటంటే మనకి కొనుగోలు శక్తి పెరుగుతుంది. ధరలు తగ్గడం వలన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. వస్తువులు కొనుగోలు ఎక్కువగా చేయడం వల్ల ఏం జరుగుతుంది? డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఏం జరుగుతుంది? వస్తువుల ఉత్పత్తి అనేది ఎక్కువగా పెంచవలసిన ఆవశ్యకత ఉంది. వస్తువుల ఉత్పత్తి ఎక్కువగా పెంచడం వలన ఉద్యోగ అవకాశాలు అనేవి భారీగా పెరగడం అనేది జరుగుతుంది. జిఎస్టీ 2.0 ద్వారా మనకి ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త అనే భారత ప్రభుత్వ నినాదం, భారత ప్రభుత్వ కళ అనేది నెరవేరబోతుంది. గతంలో కేవలం ఉద్యోగులని ఆధారపడేవారు ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడున్న యువత 30% వరకు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని చూస్తున్నారంటే దానికి కారణం జిఎస్టీ 2.0. కాబట్టి మీరందరూ కూడా జిఎస్టీ 2.0 కూడా పూర్తిగా తెలుసుకోండి.